తెగిపోతుంది అన్నాను. సమాధానం తెగిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? నువ్వు చాలా విషయాలు దేవుని సన్నిధిలో వెతుకుతుంటావు, నీకు ఆన్సర్ రాదు. అర్థమైందా? నీ హృదయంలో భయం, ఆవేదన, ఆందోళన ముప్పిరిగొంటాయి. దీపం లేని ఇంట చీకటి ఆవరించినట్లు దేవుడు ఎప్పుడైతే నీతో సమాధానాన్ని పక్కన పెట్టేశాడో, దేవునితో సమాధానం ఎప్పుడైతే నీకు తెగిపోయిందో, అంధకారం ఆవరించిద్ది నీ అంతరంగంలో. అది ఎప్పుడు తొలగిపోయిద్దో తెలుసా? ఆ వేదన, భయం, అశాంతి, ఆ తొందర ఎప్పుడు తొలగిద్దో తెలుసా? తిరిగి మళ్ళా ఆయన నిన్ను క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి తిరిగి మళ్ళా నీ చేతుల్లో చేయగలిపి సమాధానం ఆయన నీతో కలిపేంత వరకు ఇదంతా నిన్ను ఆవరించిద్ది చీకటి. అది ఎప్పుడు తొలగిద్ది అంటే తిరిగి మళ్ళీ ఆయన నీ వైపు మళ్ళుకున్నప్పుడు, నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు, ఆయన రక్తంతో నీ దోషాలు కడిగి మళ్ళా సమాధానం అని చెయ్యించినప్పుడు మాత్రమే తిరిగి ప్రశాంతత, నెమ్మది, స్వాంతననే నీకు వస్తాయి.